అంటే మీరు అప్పుడు స్టార్ట్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు చాలా చేంజెస్ వచ్చినాయి అన్న. చాలా భయంకరమైన చేంజెస్. పాటలు కూడా చేంజెసే. సో ఏదైనా కూడా అంటే ఒక పాట కొన్ని పాటలు అయితే ఏదో డబల్ మీనింగ్ అసలు జనాలు వినాలన్నా భయపడంటే సిగ్గుతో తలదించుకునేటటువంటి పరిస్థితులు కూడా వచ్చినాయి. అంటే సాహిత్యాన్ని మనం ఏ విధంగా యూజ్ చేయొచ్చు, తప్పు లేదు, కానీ డైరెక్ట్గా మాత్రం దాన్ని మనం ప్రజెంట్ చేయొద్దు. ఇప్పుడు అన్ని డైరెక్టే ఉన్నాయన్న, చేయకూడదు. అంటే నా పాటల్లో కూడా ఉన్నాయి, నేను లేదని చెప్పాను, కానీ నేను చెప్పేదాన్ని శృతి మెత్తగా చెప్తాను దాన్ని. ఇప్పుడు నా పాట ఒకటి ఉంటుంది, నీ సోకు సింగారమే బాలమా, నీ సోకు సింగారమే, నీ వలపు వయ్యారమే బాలమా, నీ సోకు సింగారమే, నీ సోకు సింగారం, నీ వలపు వయ్యారం, నీ ఇల్లు బొల్లారమే, ఓ బాలమా బాలమా నా గుండెల్లో గోలమా. దాంట్లో ఒక చక్కనైన విషయం ఉంటుంది, బాలమా బాలమా నీ వయ్యారాలు జాలుమా, వస్తున్నావే పోతున్నావే గిరిదిరిగి సర్ర నన్ను చూడారాదే, నీ కొయ్స కొయ్స కొండలపై పూసల దండ, అది అటు ఇటు జరుగుతుంటే గుండెలు మండ. అదేమన్నా తప్పుగా అనిపిస్తుందా? అనిపించదు. కానీ అది వినేవాళ్ళకు ఇంపు ఉండదు. అలాగే మరి అది ఎవరు రాసా నాకు తెలియదు, చకచకలాడే పిరుదులు దాటే జడును చూస్తే పిడికెడు ముద్దు, అది ఎవరికన్నా బాధ అనిపిస్తుందా? అనిపించదు. కానీ సాహిత్యాన్ని అలాగే చెప్పాలి మనం, డైరెక్ట్గా దాన్ని ఎప్పుడు కానీ ప్రజలు విసుక్కునేలాగా ఉండకూడదు, విసుక్కునేలాగా బా అనేలాగా ఉండదు, చీదరించుకునేలాగా ఉండొద్దు. సాహిత్యం చాలా సున్నితంగా ఉండాలి, వినేవాళ్ళకి అది హాయ్ అనిపించాలి. అదే సాహిత్య పరంపర.